హాయ్ అండి. వెల్కమ్ టు చేరీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో గోరింటాకుని ఎలా మిక్సీ పట్టుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసము ముందుగా 2 స్పూన్లు పెరుగు తీసుకోవాలి ఒక చిన్న గిన్నెలోకి. మీ దగ్గర పెరుగు లేకపోతే మజ్జిగైనా తీసుకోవచ్చండి. ఇందులో ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకున్నామంటే ఈ మజ్జిగ అవుతాయి కదా! ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా విడివిడిగా చేసుకొని ఈ మజ్జిగలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి మిక్సీ వేసుకునేటప్పుడు అడుగున పట్టేయకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ ముక్క పిండుకోవాలి. సగం పద్ధతి సరిపోతుంది. ఇది వక్కండి. ఆకుల్లో వేసుకుంటాం గదా! తాంబూలంలో వక్క. ఈ వక్కని కొంచెం నలగొట్టుకొని వేసుకోవాలి. ఈ వక్క వేయడం వల్ల గోరింటాకు మంచి కలర్ వస్తుందండి. బాగుంటుంది కలర్ గూడా. ఇలా అన్నీ కలుపుకొని ఒక అరగంట సేపు అలా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా నానబెట్టిన తర్వాత మనము కావాలనుకున్న గోరింటాకు తీసుకొని, ఈ గోరింటాకులో కొంచెం మందంగా ఉండే పుల్లలు అలా ఉంటే గనక తీసేసుకోండి. లేతగా ఉంటే ఉంచేసుకోండి. మిక్సీ జార్ తీసుకొని అందులో మనం నానబెట్టుకొని ఉంచుకున్న మజ్జిగ, చింతపండు ఉన్నాయి కదా! అవన్నీ వేసేసుకొని పైన ఈ గోరింటాకుని కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ మిక్సీ జార్ మూత పెట్టుకుంటూ తిప్పుకోవాలి. ఇలా తిప్పడం వల్ల మనకి మిక్సీ జార్ పాడవకుండా ఉంటుందండి. అడుగున పట్టేసి టక టక కొట్టుకుంటా ఉంటది కదా! ఒక్కొక్కసారి అలా అవ్వకుండా ఉంటుందనమాట. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మరి లూజుగా కాదు, మరి గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా ఏలుతో పట్టుకున్నామంటే ఏలుకి అంటుకొని అలాగే ఉండిపోవాలనమాట. ఇలా ఏలు నుంచి జారినట్టుగా అనిపించిందనుకోండి, మీ దగ్గర ఉంటే ఇంకొంచెం ఆకు వేసుకొని మెత్తగా రుబ్బుకోండి. అదేవిధంగా మళ్ళీ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నేను వేసిన మజ్జిగ, ఈ గోరింటాకు మంచిగా కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇలా మెత్తగా రుబ్బుకున్న ఈ గోరింటాకుని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక 5 నిమిషాలు గానీ, 10 నిమిషాలు గానీ పక్కనుంచుకోవాలండి. ఎందుకంటే మనం వేసిన మజ్జిగ, నిమ్మకాయ రసం అంతా కూడా ఈ ఆకుకు పట్టాలనమాట. ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా చేతులకు పెట్టుకోవడమే. కాళ్ళకి, అరికాళ్ళు అలా కూడా పెట్టుకుంటే మంచిదంటండి. మనం పెట్టుకునేటప్పుడే గోరింటాకు ఇలా మంచిగా ఎర్రగా పండిపోతుందండి. ఈ గోరింటాకు మొత్తము కూడా పెట్టుకున్న తర్వాత లాస్ట్‌లో ఇలా రౌండ్‌గా దిష్టి తీసుకొని కొంచెం గోరింటాకుని ఇలా చేతికి ముందు వైపున కొంచెం చుక్కను, వెనక వైపున ఇలా చుక్క పెట్టుకున్నామంటే దిష్టి చుక్క గోరింటాకు మంచిగా పండుతుందంటండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్